నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు వీగిపోవడంపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం కేంద్రానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఘాటు విమర్శలు ప్రతిపక్షాలపై ఎన్డీఏ ఎదురుదాడి బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమన్న రిజిజు మహిళల ఆగ్రహానికి గురవక తప్పదని హెచ్చరికలు బిల్లును అడ్డుకోవడంపై తెలంగాణలో బీజేపీ నిరసనలు మహిళల పేరుతో డీలిమిటేషన్ బిల్లును తెచ్చినందునే అడ్డుకున్నామన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇతర పక్షాల వైఖరికి నిరసనగా ఏపీలో ఎన్డీఏ ర్యాలీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవటం క్షమించరాని నేరమన్న చంద్రబాబు అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతుల వార్షిక కౌలు పెంపు ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల వ్యవసాయ రుణమాఫీ బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్లో జాతీయ నైపుణ్య కేంద్రాలు పెట్టాలని వినతి శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందన్న ట్రంప్ మళ్లీ హార్ముజ్ను మూసేసినట్టు టెహరాన్ ప్రకటన చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు మహిళల అవకాశాలను అడ్డుకున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తూ ఉంటే ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని దెబ్బతీసే కుట్రను అడ్డుకున్నామని చెబుతున్నాయి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చేసిన ప్రయత్నాన్ని సమర్థంగా అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు డీలిమిటేషన్ కోసమే కేంద్రం బిల్లును తెచ్చిందని మహిళల హక్కుల కోసం కాదని పేర్కొన్నారు బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని చెప్పారు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు మహిళా మెస్సయ్య కావాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని విమర్శించారు 2023లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయాలని మహిళలకు తమ హక్కులను వెంటనే కల్పించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు భారత్ మేల్కొనడాన్ని కేంద్రం నమ్మలేకపోతోందన్నారు ప్రభుత్వానికి ఇది చీకటి రోజని తొలిసారి తీవ్ర కుదుపునకు లోనైందని విమర్శించారు सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि कल जो हुआ वो लोकतंत्र के लिए एक बहुत बहुत बड़ी जीत रही जो सरकार की साजिश थी संघीय ढांचे को बदलने की लोकतंत्र को कमजोर करने की उसको हराया गया उसको रोका गया ये संविधान की जीत थी देश की जीत थी और विपक्ष की एकता की जीत थी और वो साफ साफ सत्ता पक्ष के नेताओं के चेहरों पर दिख रही थी आप सबने भी देखा होगा మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం ఘోర పాపమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని విజయంగా భావిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు మహిళా విరోధులుగా మిగులుతారని విమర్శించారు మహిళలకు రక్షణ కల్పించే బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవడం దుర్మార్గమని చెప్పారు ఇదే సమయంలో బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం మరీ దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా బిల్లు ఎలా అప్రజాస్వామికమో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు అంశంలో కేంద్రానికి సదుద్దేశం ఉన్నా విపక్షాలు ఆటంకం సృష్టించాయని తెలిపారు కేంద్రం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లు కాంగ్రెస్ హయాం నాటిదేనని రిజిజు గుర్తు చేశారు ఏదో ఒక సాకు చెప్పి బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కొనక తప్పదన్నారు कांग्रेस पार्टी और उनके कुछ साथियों को महिलाओं का आक्रोश को झेलना पड़ेगा कांग्रेस पार्टी के ऊपर भी यह काला दाग महिला विरोधी का जो दाग चिपक गया है ये कभी खत्म होने वाला नहीं है इसलिए इसको हमारा सरकार पार्टी का विफलता मत समझे और महिलाओं को अधिकार नहीं दे करके सेलिब्रेशन करना ये तो घोर पाप है कोई आपने पार्टी दुनिया में देखा है क्या महिलाओं को अधिकार नहीं देने का फैसला करके और उसको वो जीत मानते हैं
పార్లమెంటు శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లు తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ విధానాల ఓటమిగా భావించాలని సీఎం ఢిల్లీలో చెప్పారు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ప్రస్తుత సీట్లలోనే 33% రిజర్వేషన్లు అమలుకు బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. మతాలకు పట్టింపులకు పోకుండా 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో, ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు దొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన. నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు. కేంద్ర ప్రతిపాదనలకు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేశారని రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఈ ఉదయం ఢిల్లీలో ప్రియాంకతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే రాజ్యాంగ సవరణ అడ్డుకోవడంలో రాహుల్, ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్లుతో సంబంధం లేకుండా అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తెచ్చారని సీఎంతో ప్రియాంక గాంధీ అన్నట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో దశాబ్దాల కలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి తీవ్రం అవడంతో పలువురు నేతలను అరెస్టు చేశారు. అటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, పార్టీ అగ్రనేతే విదేశీయులకు బానిస అయ్యారని రామచంద్రరావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ 2023లో బిల్లుకు ఓకే చేసి ఇప్పుడెందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. బానిసత మనస్తత్వంతో, ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటిగా మనస్తత్వంతో కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి యొక్క కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో, చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇండియాలో వేసుకుంది. హైబ్రిడ్ ఈ దక్షిణ ఉత్తరాది కేవలం ఉమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించటానికే తీసుకువచ్చినటువంటి ఒక అంశాలు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళలకు ద్రోహం చేయటం జాతి విద్రోహంగా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల వైఖరికి నిరసనగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, రామానాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఇతర కూటమి నేతలు మహిళా కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా ముందుకు సాగారు. హెలీప్యాడ్ నుంచి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సభా వేదిక వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు అడ్డుపడిన విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చట్టసభల్లో, అటు పార్లమెంట్ లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్ లో 33% మహిళలను చూస్తామని
ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈ రోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈ రోజు నిడదవోలులో ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే సభ్యులు జాతీయ గేయం ఆలపించారు. తర్వాత స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సభ్యులు జాతీయ గేయం ఆలపించిన వెంటనే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 3 రోజులు ఈ సమావేశాలు జరగ్గా మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్సభలో వీగిపోయింది. 3/2 మెజార్టీ లేక బిల్లు వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో యూటీ చట్ట సవరణ సహా డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన ఆయన జలధార జలహారతి నినాదంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు తల్లికి వందనం, డ్వాక్రా సహా స్త్రీ శక్తి కార్యక్రమాలు అమలు చేసినట్టు చంద్రబాబు తెలిపారు. ఫలితంగా కుటుంబంలో మగవారి కంటే ఆడబిడ్డలే ఎక్కువగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను గౌరవించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు దేశంలోనే. ఆ రోజుట్లోనే మగ పిల్లవాడైనా ఆడపిల్లైనా ఒకటి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆడబిడ్డలు వంటింటికి పరిమితం కాకూడదు, మీకు తెలివితేటలున్నాయి, శక్తి ఉందని డాక్రా సంఘాలు పెట్టాం. ఈ రోజు కూడా మా డాక్రా సంఘాలు చూస్తే దేశంలోనే నెంబర్ 1 గా పనిచేస్తున్నారంటే అది ఆడబిడ్డల శక్తి సామర్థ్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. వరకట్న సమస్య పోయింది. ఇటీవల సూపర్ 6 ఇచ్చినప్పుడు తల్లికి వందనం 15,000 ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకో పక్క స్త్రీ శక్తి పెట్టి ఎక్కడికి పోవాలన్నా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రయాణం చేసే హక్కు మీకు కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. రాజధాని అమరావతికి 2వ విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలును 30 నుంచి 40 వేలకు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఏడాదికి 3,000 చొప్పున కౌలు పెంచేందుకు సీఎం సమ్మతించారు. 2వ విడత భూ సమీకరణపై రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో సీఎం భేటీ అయ్యారు. కుటుంబానికి 1.5 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీకి కూడా చంద్రబాబు అంగీకారం తెలిపారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన అచ్చెన్నాయుడు ఏపీలో శనగల సాగు ఉత్పత్తి పెరిగిన విషయాన్ని వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కోరారు. ఈ మేరకు పిఎస్ఎస్ స్కీమ్ కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగల కొనుగోలుకి అనుమతి ఇచ్చింది. ఏపీలో మొత్తం 7,13,000 మెట్రిక్ టన్నుల శనగ ఉత్పత్తి జరిగినట్లు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 94,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని చెప్పారు. మొక్కజొన్న రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు, నేతలకు ఇవాళ అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కిషన్ రెడ్డి ఈ విందులో పాల్గొన్నారు. ఈ అల్పాహార విందులో రాజకీయ కోణం ఏమీ లేదని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. మహిళా బిల్లు ప్రయత్నం ప్రస్తుతం నెరవేరకపోయినా 2029 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఇంకా సమయం ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
యాక్చువల్గా నిన్న ఆంధ్ర నుంచి చాలా మంది లోకల్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళంతా కూడా వచ్చారు. మీ అందరికీ తెలుసు, నేను అందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారు, పెంసాని గారు అందరిలో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా నేను ఆంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పిలవడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ నుంచి మిత్రులు లక్ష్మణ్ గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా యాదృచ్ఛికంగా వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు. పూర్వ స్నేహం కారణంగా బ్రేక్ఫాస్ట్కి అవకాశం ఉంటే రండి అని నేను ఆయన్ని అడిగినప్పుడు నేను వస్తాను అంటాం. అందరం కలిపి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాం. కానీ ఇందులో వేరే రకమైనటువంటి రాజకీయ కోణం ఏమీ లేదు, వెరీ క్లియర్. గతంలో కూడా మహిళా బిల్లు ఏదైతే 2023లో ఆమోదం పొందిందో అది కూడా అనేక చర్చల కారణంగా, అనేక దఫాలు వాయిదా పడిన కారణంగా చివరికి 23లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లుని ఆమోదించడం జరిగింది. తప్పనిసరిగా ఈ మహిళల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 29 నుంచి అమలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అది కార్యరూపంలోకి వస్తుందని మనం అందరూ కూడా ఆశిద్దాం. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వల్ల దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని ఆయన వివరించారు. హైదరాబాద్లో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు విన్నవించారు. హైదరాబాద్ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని రేవంత్ విన్నవించారు. మాజీ సీఎం కేసీఆర్ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాలలో ఈ నెల 20న జరగనున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ కావాలనే మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు లింక్ చేసి బిల్లు పెట్టిందని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్లు రావడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజలెవరూ కేసీఆర్ సభకు రాకుండా ఉండాలని రోడ్లు తవ్వుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇన్ని రోజులు రోడ్డు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గతంలో జగిత్యాలలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయని, ఇప్పుడు కూడా సభ విజయవంతం అవుతుందని కేటీఆర్ అన్నారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ తెచ్చే విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉండుంటే డీలిమిటేషన్ ప్రక్రియకు, మహిళా బిల్లుకు ముడిపెట్టకూడదు. మీరు ముడి పెట్టినారంటేనే మీకు నిజంగా బిల్లు పాస్ అవ్వడం, మహిళలకు రిజర్వేషన్ రావడం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. మీకు 2/3 లేదని తెలుసు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా దాగుడు మూతలాడుతూ ఇవాళ మహిళల విషయంలో రెండు పార్టీలు దొందే, కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరు కలిసి ఈ దేశ మహిళలకు ఇవాళ తీరని అన్యాయం చేసిండ్రు. హైదరాబాద్ రాజేంద్రనగర్, అత్తాపూర్లో ఫుట్పాత్ ఆక్రమణలను అధికారులు తొలగించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్తాపూర్లో పిల్లర్ నంబర్ 116 నుంచి 252 వరకు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలపై సరైన సమాచారం ఇవ్వలేదని దుకాణదారులు ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేమేం చెప్తున్నాం, ఏముంది న్యాయం ప్రకారము మీ సిస్టమ్ ఏముంది, సిస్టమ్ ప్రకారం చేయమని చెప్తే ఇది అన్యాయమా? ఒక్కరోజు కూడా టైం ఇవ్వలే. మేము కూడా ఒక్కరోజు అంటే తీసినా మేము షెడ్ ఇప్పుడు ఎంత ఉంది, మీ రూల్స్ ఎంత ఉంది, దాని ప్రకారం చేయి అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు, రాంగ్ మాటలు చెప్తున్నారు. సార్ నేనైతే ఇక్కడ బిజినెస్ చేస్తున్నా. నిన్న 3 o'clockకి ఒక మనిషి వచ్చిన, ఆయన పేరు నరేష్. ఆయన చెప్పిన సార్ ఇది మొత్తం తీసేసి షేడ్ ఉన్నాయి అంతే,
తో తీసేయి 72 మీటర్స్ చెప్పిన ఆయన 72 మీటర్స్ దాని తప్ప మీకు ఏం బాధ లేవు. మనమైతే మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే చాలా లోపల చేస్తున్నా. సో ఇది అన్యాయం కదా. సో కొద్దిగా చూడాలి కదా, లేకపోతే మనకి కూడా టైం ఇవ్వాలి. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేయటంపై తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు యాక్టింగ్ చేసినట్లు దేవుళ్లపై మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపినట్లు చెప్పారు. హిందువుల తరపున 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నాం. మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు, ఇది మంచిది కాదు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తూనే మళ్లీ బాంబు దాడులు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. వాషింగ్టన్కు వెళుతూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు, టోల్ వసూలు ఉండదని స్పష్టం చేశారు. ఇరాన్తో ఈ వారాంతంలో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇప్పటికే అనేక అంశాలపై ఒక అంగీకారానికి వచ్చామని చెప్పారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్లోని అణు పదార్థాలన్నీ త్వరలోనే అమెరికాకు తరలిస్తామని ట్రంప్ తెలిపారు. భారీ ఎక్స్కవేటర్లతో ఇరాన్లోకి ప్రవేశించి యురేనియం నిల్వలను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్ సహకారంతోనే ఈ ప్రక్రియను చేపడతామని తెలిపారు. We had some pretty good news 20 minutes ago, but it seems to be going very well in the Middle East with Iran. We're negotiating over the weekend. The blockade's been very successful, and of equal success has been the 5 weeks before the blockade. The combination was pretty lethal, I would say. So we're going to be knowing very shortly, but we're talking over. I expect things to go well. Many of these things have been negotiated and agreed to. If you don't have a deal by Wednesday when the ceasefire ends, will you extend the ceasefire or will I you don't start know. maybe not. Again? Maybe I won't extend it. Okay. But the blockade is going to remain. But maybe I won't extend it. So you have a blockade, and unfortunately we'll have to start dropping bombs again. శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించింది. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నంతకాలం హర్ముజ్లో నౌకల రవాణాను అడ్డుకుంటామని తెలిపింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని ఇరాన్ వెనక్కు తీసుకుంది. హర్ముజ్ను మూసేస్తున్నట్టు ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిపై నియంత్రణ మళ్లీ పూర్వస్థితికి చేరుకుందని తెలిపింది. తమ నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అమెరికా ఆంక్షలను ఎత్తివేసే వరకు హర్ముజ్పై తమ కఠిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. హర్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని తెలిపింది. అటు అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ గూఢచారి ముఠాలను గుర్తించి మట్టుబెట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. దేశంలో అశాంతిని రగిలించడం, నెట్వర్క్లను నిర్మించడం వంటి లక్ష్యాలతో ఈ ముఠాలు పనిచేస్తున్నట్టు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ తెలిపింది. తూర్పు అజర్బైజాన్, కెర్మన్, మజందారాన్ ప్రావిన్సుల్లో ఈ గూఢచారి సెల్స్ను ఛేదించినట్లు ఐఆర్జీసీ అధికారులు వెల్లడించారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు గతంలో ఇచ్చిన మినహాయింపులను అమెరికా పొడిగించింది. మరో నెల రోజులు మాస్కో నుంచి అన్ని దేశాలు చమురు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనేందుకు ఇచ్చిన సడలింపును పొడిగించే ప్రసక్తే లేదని 2 రోజుల క్రితం ప్రకటించిన అగ్రరాజ్యం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 17 లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడైన చమురును మాత్రమే కొనుగోలు చేయాలని అమెరికా ఆర్థిక శాఖ షరతు విధించింది. వచ్చే నెల 16 వరకు ఆంక్షల సడలింపు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాకు చెందిన సంస్థలు లేదా జాయింట్ వెంచర్లతో ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఈ లైసెన్స్ కింద అనుమతి ఉండదని వివరించింది. అమెరికా ఇచ్చిన సడలింపులతో దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు ప్రపంచ ఇంధన మార్కెట్లలోకి వచ్చింది. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించి తీరుతామని భారత్ నిన్న ప్రకటించగా ఇవాళ అమెరికా సడలింపులు కొనసాగిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ సిబ్బందిలో దాదాపు 10% మందిని తొలగించాలని మెటా భావిస్తోంది. అందులో భాగంగా సుమారు 8,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. తొలి విడతలో భాగంగా వచ్చే నెల 20న ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలో మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ ప్రణాళిక రచిస్తుందని పేర్కొన్నాయి. 2022-2023 తర్వాత మెటా చేపట్టే అతిపెద్ద తొలగింపులు ఇదే కానుంది. ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ పేరుతో 2022 చివరిలో మెటా 11,000 మందికి లే ఆఫ్లు ఇచ్చింది. తర్వాతి ఏడాది 10,000 మందిని విధుల్లో నుంచి తీసేసింది. ప్రస్తుతం ఏఐ రంగంలో విస్తృత పెట్టుబడులు చేపడుతున్న మెటా కృత్రిమ మేధ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపునకు మెటా సిద్ధమైనట్టు తెలిసింది. ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లు వీగిపోవడంపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఘాటు విమర్శలు. ప్రతిపక్షాలపై ఎన్డీఏ ఎదురుదాడి. బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమన్న రిజిజు. మహిళల ఆగ్రహానికి గురవక తప్పదని హెచ్చరికలు. బిల్లును అడ్డుకోవడంపై తెలంగాణలో బీజేపీ నిరసనలు. మహిళల పేరుతో డీలిమిటేషన్ బిల్లును తెచ్చినందునే అడ్డుకున్నామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఇతర పక్షాల వైఖరికి నిరసనగా ఏపీలో ఎన్డీఏ ర్యాలీ. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవటం క్షమించరాని నేరమన్న చంద్రబాబు. అమరావతికి 2వ విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతుల వార్షిక కౌలు పెంపు. ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల వ్యవసాయ రుణమాఫీ. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి. హైదరాబాద్లో జాతీయ నైపుణ్య కేంద్రాలు పెట్టాలని వినతి. శాంతి ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందన్న ట్రంప్. మళ్లీ హార్ముజ్ను మూసేసినట్టు టెహరాన్ ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.